లక్ష్మీశా గారికి, సుమన్ గారికి, వేదికను ఆహ్వానించిన మిగతా పెద్దలందరికీ, ఈ సమావేశాన్ని ఇచ్చేసిన మీ అందరికీ నా శుభాభివందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా జగన్ బాబు గారు, మూర్తి గారికి, అశోక్ గారికి ఇట్లాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసినందుకు మా ఏపీ ఛాంబర్స్ తరఫున మీ అందరికీ శుభాభివందనలు. ఈ థీమ్ కూడా అద్భుతమైన థీమ్ని సెలెక్ట్ చేశారు, కమ్యూనిటీ, కల్చర్ అండ్ కామర్స్ అని. నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ టైము మన తెలుగు వాళ్ళంటే ఇవాళ అసలు ఎంటర్ప్రెన్యూర్స్గా దేశవ్యాప్తంగా మీ అందరికీ తెలిసిందే. ఈవేళ ఒక మహారాష్ట్ర కాదు, కర్ణాటకలో కూడా దాదాపు 1 కోటి మంది అన్న తెలుగు వాళ్ళు ఉంటారు. అట్లాగే ఒరిస్సా బోర్డర్స్ 5-6 జిల్లాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఇట్లా ఎన్నో రాష్ట్రాల్లో ఎంటర్ప్రెన్యూర్స్గా ముందు స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్లో స్ప్రెడ్ అయ్యి ఎక్కడ సదరన్ స్టేట్సే కాదు, చుట్టుపక్కల ఏ రాష్ట్రాల్లోనైనా వ్యవసాయం అభివృద్ధి చెందిందంటే ఈ తెలుగువారు, ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళ ద్వారా అభివృద్ధి చెందటం. ఈవేళ ఎన్నో రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఈ కామర్స్ ఇందులో ఏంటంటే మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ 3 రాష్ట్రాలు లాస్ట్ టైం ఒక 7-8 నెలల నాడు స్వామి గారి హోటల్లోనే కర్ణాటక ఛాంబర్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక సదరన్ ఛాంబర్గా క్రియేట్ చేద్దామని ఒక ఆలోచనని ఆ రోజున రేకెత్తించడం జరిగింది. స్వామి గారు నేను మాట్లాడుకుంటుంటే ఈలోపు మీ దగ్గర నుంచే ఇనిషియేటివ్ బ్రహ్మాండంగా ఇది తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పి ఇనిషియేట్ చేయడం, మీకు ఇవాళ లాంచ్ చేయడం చేసినందుకు మీ అందరికీ మరి ఒకసారి శుభాభివందనలు తెలియజేస్తూ, ఈ ఛాంబర్ ఆఫ్ ఇప్పుడు తెలుగు ప్రజలు మొత్తానికి ఈ కామర్స్ ద్వారా ఒక బిజినెస్ డెవలప్మెంట్ కానీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ కల్చర్ కానీ, లేకపోతే ట్రేడ్ ఆపర్చునిటీస్ కానీ, మూర్తి గారు నిన్న చెప్తా ఉన్నారు చాలా వర్క్షాప్ చేద్దాం కలిసి. ఇవాళ స్టార్టప్ కల్చర్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. వీటన్నిటికి సంబంధించి వేరియస్ ప్రోగ్రామ్స్ చేద్దామని చెప్పి ఆయన ప్రపోజ్ చేయటం, ఛాంబర్స్ తరఫున తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేసి ఈ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ అనే దాన్ని అభివృద్ధి కోసం మనం అందరం ప్రయత్నాలు చేద్దాం. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ తెలుసు.